మేష్ గారు స్టూడెంట్స్. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో గురువుగారి దగ్గర చదువుకున్నారు, ఎంఏ చదువుకున్నారు నరసింహరాజు గారు. ఆయన మహాత్ములందరితో దర్శించడం, మహాత్ముల దగ్గర తిరగడం, తాతగారు యతీంద్రు వాళ్ళ దగ్గర అలా తిరిగేవారు. కొన్ని కావ్యాలు అవి రాశారు. మామేష్ట గారు ఉంది, బెంప మామ్మగారు అదే జీవిత చరిత్ర రాశారు. ఇంకా చాలా గ్రంథాలు అవి రాశారు. ఆయన చదివి బాగా వృద్ధిలోకి వచ్చి మేష గారి దగ్గర నేర్చుకున్నందుకు అన్నీ మళ్ళీ అందరికీ అందజేసి ఆ మేష గారి యొక్క ప్రణాళిక వృద్ధిలోకి తీసుకొచ్చారు ఆయన రాజుగారు. అయితే ఆవిడ కూడా సహకారంగా ఉండబట్టే అది బాగా పైకి వచ్చింది. రాజుగారి భార్య సత్యవతి గారు మా ఇంట్లో నిరంతరం మా పిల్లలాగే ఆయన కూడా తిరిగేవారు. ఆయన రాసిన గ్రంథాలు చదువుతుంటే ఆయనతోటి మనం ఉన్నట్టుగానే ఉంటుంది. తాతగారంటే ఆయనకి రామకోట తాతగారంటే ప్రేమ అది బాగా ఉండేది. తాతగారికి కూడా ఆయనతో అటాచ్మెంట్ అది బాగా ఉండేది. మనుషులు ఆయనకి బాగా కావాలి రాజుగారికి. మేష్ గారు అంటే పంచ ప్రాణాలు ఆయనకి బాగాను. ఆ థీసిస్ రాయడం, ఇక్కడ యూనివర్సిటీలో సబ్మిట్ చేయడం, ఆ విషయాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పాపం అందరికీ వచ్చి చెప్పి ఎంతో అంత ఆప్యాయతగా అలాగే చేసేవారు. కానీ అక్కడ ఆయన మందులు ఇచ్చింది ఊరికినే పోకుండా అది ఇప్పటికి కూడా జరుగుతుంది. అక్కడ గురు పూజలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఆయన పెట్టిన ప్రణాళిక అలాగే వృద్ధిలోకి వస్తుంది. ఎవరు నడిపించినా ఆయన యొక్క వేసిన విత్తనం ఆ చెట్టు పైకి వచ్చినట్టుగా వస్తుంది. తాతగారి తర్వాత ఇంత ప్రేమగా ఉండే ఒక మిత్రుడు దొరికాడు అని ఆనందపడిపోయేవాడు. మా తాతగారని, అట్లనే మామగారి మీద ఒక పుస్తకం, అలా వారు ఎంతోమందిని తను చూసిన దాన్ని మరలా లెక్చరర్ గారు కాబట్టి అది చెప్పేదానికి తగ్గట్టుగానే రచనా వ్యాసంగం కూడా చేసి అందరినీ ఒక ప్రేమమూర్తులుగానే చూడడానికి మాకు అవకాశం కల్పించిన వారు మన మిత్రుడు రాజుగారు. చాలా ఆ కుటుంబానికి, వారికి అందరికీ మాస్టర్ సివివి గారు ఎల్లప్పుడూ తన నిండు ప్రేమ, ఆదరము, దయాన్ని చుట్టూరా ప్రసరింపజేస్తూనే ఇంకా ఉంటారు. సరే మేము ఎదురు చూస్తుంటే ఆయన రానే వచ్చారు. ఆయనే భూపతి వెంకట నరసింహరాజు గారు. మేము ముద్దుగా పిలుచుకునే పేరు మాస్టర్ రాజు అని. ఆయన క్లాసెస్ విన్న తర్వాత మొట్టమొదటి దినము ఊరిలో ఉన్న విఐపీస్ని అందరినీ ఆహ్వానించాం. అందరూ వచ్చారు. మరుసటి రోజు నుంచి ఆ విఐపీస్ వాళ్ళందరూ స్టూడెంట్స్ అయిపోయారు ఆయన క్లాసెస్. అంటే అంత ఇంప్రెసివ్గా ఉండేది ఆయనలో విపరీతమైన ప్రేమతత్వం ఉండేది. ఒక సత్య సాయిబాబా గారి ప్రేమతత్వము, మాస్టర్ ఈకే గారి ధర్మాచరణ ఆయనలో స్పష్టంగా కనబడింది. ఉదాహరణ ఒక చిన్న చెప్తాను చూడండి. ఒకరోజు ఒక పేషెంట్ వస్తే మేమంతా మందు ఇచ్చి తప్పుకున్నాం. ఆయన ప్రాక్టికల్గా ఇలా చేయాలి పేషెంట్కు, ఆయన నారాయణ స్వరూపుడు అని చెప్పి దాదాపుగా నైట్ అంతా మేల్కొని సర్వీస్ ఇచ్చారు ఆ పేషెంట్కు. రాజుగారి క్లాసు కళ్ళకు కట్టినట్టుగా అలా సాగిపోయేది. 3 గంటల క్లాసు ఏ అరగంటలో జరిగిపోయిందా, ఇంకా క్లాస్ జరుగుతుంటే బాగుండును అనేటువంటి అనుభవం మాకు ఎంతో కలిగింది. క్లాసులు విన్న తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను ఏ రోజు ఒక్క బుక్ కూడా చూడలేదు. వారి క్లాసెస్ వినడానికి అదృష్టం నాకు కలిగింది. డిసెంబర్ 1 కంతా ఆదోనిలో డిస్పెన్సరీ స్టార్ట్ చేసేటప్పుడు నాకు చాలా భయం అనిపించింది. ఎలా ఇవ్వగలనో, అసలు ఏం చేయగలనో, పేషెంట్స్ వస్తే ఏమి ఇవ్వాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మాస్టర్ గారు గురువు గారిని తలుచుకొని ఇస్తూ వచ్చినామంటే
ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఒక జ్యోతి వెలిగిస్తావు, నీ ద్వారా గురువుగారు వర్క్ చేయించుకుంటారు అని చెప్పేసి అక్కడ నాకు చెప్పడం జరిగింది. నేను 90 నుంచి గురు పూజలకు వస్తూ ఉన్నాను ఇక్కడ గుంటూరుకి. ప్రతి సంవత్సరము శ్రీ రాజు మాస్టర్ గారు కూడా గురు పూజలకు వచ్చేవాళ్ళు. రాజు మాస్టర్ గారి పాదపద్మాలకు నమస్కరించుకోవాలనే ఉద్దేశంతోనే నేను గురు పూజలకు వచ్చేదాన్ని.